నీలాంబరి ఈ పేరు ఎవరికి సూట్ అవ్వదు చెప్పండి. అయ్యో అందరూ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చెప్పే పేరు రమ్యకృష్ణ. మరి తలైవ నరసింహం సినిమాలో తను చేసిన రోల్ అంత పర్ఫెక్ట్. మరి రజనీకాంత్ ని ఒక ఆట ఆడించింది. అబ్బో ఆ స్టైల్ స్వాగ్ పొగరు, ఆఖరికి తనను తాను పొడుచుకోవటం కూడా ఆ గర్వం చూపించింది. అలానే బాహుబలి సినిమాలో రాజమాతగా చేసి ఇచ్చిపడేసింది. ఎంత అమాయకంగా బల్లాల దేవుడి మాటలు నమ్మినా లాస్ట్ లో మహేంద్రుడి కోసం చేసిన త్యాగం సూపర్. శివగామి దేవిగా ఇద్దరు కొడుకులతో పాటు రాజ్యాన్ని నడిపిన తీరు, ఇద్దరు బాబులను ఒళ్ళో పెట్టుకుని శత్రువులను నరికిన తీరు సూపర్. అలా రాజ్య నీతి, అమాయకత్వం, తల్లి ప్రేమ, కోపం ఇలా అన్ని వేరియేషన్స్ చూపించింది. ఇక ఇప్పుడు రమ్యకృష్ణ మరో అద్భుతమైన రోల్ చేస్తోందని టాక్. అది కూడా మన అల్లు అర్జున్ అట్లీ రాకా సినిమాలో. టాలీవుడ్ లో ప్రస్తుతం అత్యంత చర్చకు దారితీస్తున్న ప్రాజెక్టులలో ఒకటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం రాకా. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే భారీ కమర్షియల్ సినిమాలతో దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించిన అట్లీ ఇప్పుడు అల్లు అర్జున్ తో కలిసి మరింత విభిన్నమైన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. సాధారణంగా అల్లు అర్జున్ సినిమాలో ఆయన స్టైలిష్ లుక్, ఎనర్జెటిక్ బాడీ లాంగ్వేజ్ అభిమానులను ఆకట్టుకుంటాయి. కానీ ఈసారి ఆయన పూర్తిగా భిన్నంగా కనిపించారు. విడుదలైన ఫస్ట్ లుక్ లో ఆయన రూపం చాలా విచిత్రంగా, కొంచెం భయంకరంగా కూడా కనిపించింది. ముందు భాగంలో పూర్తిగా గుండు ఉండగా వెనక భాగంలో కొద్దిగా జుట్టు కనిపించేలా డిజైన్ చేశారు. అంతేకాకుండా ఆయన ముఖాన్ని చేతులతో కప్పుకున్న విధానం కూడా చాలా రహస్యంగా అనిపించింది. ఈ లుక్ చూసిన వెంటనే అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు మొదలుపెట్టారు. ఈ రూపం చూస్తే సినిమాలో అల్లు అర్జున్ పాత్ర సాధారణ హీరోలా కాకుండా తోడేలు మనిషిలా మారితే ఎలా ఉంటుందో అలా ఉంది అని అంటున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని వివరాలు బయటికి రావడంతో ఈ కథ మరింత ఆసక్తికరంగా కనిపిస్తోంది. కానీ మనకి ఉన్న సమాచారం ప్రకారం సినిమాలో అల్లు అర్జున్ పాత్రలో ఒక విచిత్రమైన ద్వంద్వ స్వభావం ఉంటుందట. అంటే ఒకవైపు సాధారణ మనిషిలా కనిపించే వ్యక్తి, మరోవైపు అసాధారణ శక్తులు కలిగిన భయంకరమైన స్వరూపంగా మారే పాత్రగా ఉండబోతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ లుక్ లో కనిపించిన రూపం చూస్తే సగం మనిషి, సగం తోడేలు స్వరూపాన్ని గుర్తు చేస్తుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ సినిమాలో వేరే లోకానికి సంబంధించిన లేదా శాపగ్రస్త శక్తులకు సంబంధించిన కథ ఉండవచ్చని కూడా అనుకుంటున్నారు. ఈ చిత్రంలో ప్రధాన కథానాయికగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే నటిస్తోంది. ఆమె పాత్ర కూడా చాలా శక్తివంతంగా ఉండబోతుందని సమాచారం. సాధారణంగా ప్రేమ కథలలో కనిపించే హీరోయిన్ పాత్రలా కాకుండా ఒక యోధురాలి పాత్రలో కనిపించబోతుందట. అంటే కథలో యాక్షన్ ఎలిమెంట్స్ కు కూడా ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యం ఉండబోతుందని అర్థమవుతోంది. ఇది అభిమానులకు మరింత ఆసక్తిని కలిగిస్తోంది. ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్రలో ప్రముఖ నటి రమ్యకృష్ణ కనిపించబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆమె గతంలో చేసిన అనేక పాత్రలు ప్రేక్షకుల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ముఖ్యంగా మహారాణి, శక్తివంతమైన నాయకురాలి పాత్రలను ఆమె ఎంతో అద్భుతంగా పోషించారు. అందుకే ఇప్పుడు ఈ సినిమాలో ఆమె కనిపిస్తారనే వార్త బయటకు రావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇటీవల అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పై స్పందిస్తూ రమ్యకృష్ణన్ పరిధులను దాటి వెళ్లే అనుభవానికి సిద్ధంగా ఉండండి అని చెప్పడం కూడా సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చింది. ఆమె మాటలు వింటే సినిమాలో ఆమె పాత్ర చాలా ముఖ్యమైనదిగా ఉండబోతుందనే భావన కలుగుతోంది. ఇక కథ విషయానికి వస్తే ఈ సినిమాలో అల్లు అర్జున్ 2 పాత్రల్లో కనిపించనున్నారని కూడా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ఒకటి కథానాయకుడి పాత్ర కాగా మరొకటి ప్రతినాయక స్వభావం కలిగిన పాత్రగా ఉండవచ్చని చెబుతున్నారు. అంటే ఒకే సినిమాలో హీరో, విలన్ 2 ఆయనే అవుతారని అభిమానులు ఊహిస్తున్నారు. ప్రస్తుతం విడుదలైన ఫస్ట్ లుక్ ప్రతినాయక పాత్రకు సంబంధించిందేనని కూడా కొందరు భావిస్తున్నారు. ఒక నటుడు 2 విభిన్న పాత్రలో కనిపిస్తే అది ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతి ఇస్తుంది. అల్లు అర్జున్ నటన కూడా అలాంటి పాత్రలకు చాలా బాగా సరిపోతుందని అభిమానులు నమ్ముతున్నారు. ఇక ఈ సినిమాలో ఒకరికంటే ఎక్కువ కథానాయకులు ఉండే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సమాంత, రష్మిక మందన్న పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు చిత్ర బృందం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయినప్పటికీ ఈ వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. ఒకవేళ ఈ ఇద్దరు నటీమణులు కూడా సినిమాలో ఉంటే సినిమా మరింత భారీగా మారే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. నిర్మాతలు కూడా సినిమా నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా
పనిచేస్తున్నారని తెలుస్తోంది. అందుకే సినిమా పూర్తి స్థాయిలో సిద్ధమైన తరువాతే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి చూస్తే రాకా సినిమా ఇప్పటికే భారీ అంచనా సృష్టిస్తోంది. అల్లు అర్జున్ కొత్త లుక్, అట్లీ మేకింగ్ స్టైల్, భారీ కథ అన్నీ కలిపి ఈ సినిమా భారతీయ సినీ పరిశ్రమలో ఒక పెద్ద సంచలనంగా మారే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఇక సినిమా విడుదలయ్యే వరకు ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ వస్తాయనే ఆశతో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.